జై శ్రీకృష్ణ. మనం భగవద్గీతలోని 12వ అధ్యాయం భక్తి యోగంలో కొన్ని లక్షణాలను, భక్తుడు ఎటువంటి లక్షణాలను కలిగి ఉండాలని శ్రీకృష్ణ భగవానుడు తెలియచేశాడో వాటిని మనం 6 లక్షణాల గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనం చెప్పుకోబోయే భగవంతుడు తెలియచేసిన లక్షణం ఓర్పు. దీని గురించి చెప్పాలంటే చెట్టు సరైన ఉదాహరణ. ఏ చెట్టు కూడా తనకు కాసిన కాయలను తినదు. వాటిని తినేవారు చెట్టు కొమ్మలను వంచి మరికొంతమంది రాళ్ల సహాయంతో కొట్టి వాటిని తింటారు. కానీ అవి ఏమాత్రం అసహనాన్ని ప్రదర్శించకుండా మళ్ళీ సంవత్సరం కూడా ఆ చెట్టు తనకి చేతనైనంత పండ్ల రూపంలో మనకి అందించటానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంది. మనం 200 సంవత్సరాల పైనే ఆంగ్లేయుల పరిపాలనలో ఉన్నాము. ఆ సమయంలో ఎన్నో ప్రయత్నాలు చేసి మనకి పోరాట పటిమలో మనకి స్వతంత్ర సమరయోధులు ఉన్నారు. కానీ అప్పటికి కూడాను మనకి స్వతంత్రం రాలేదు. అట్లాంటి సమయంలో అహింస అనే ఆయుధంతో ఓర్పుని నేర్పుగా మలుచుకున్న మహాత్ముడు గాంధీ గారు మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టెను. అందుకోసం ఎందరో స్వతంత్ర వీరులు ఆయనకి సహకరించెను. కానీ ఆయన అలవంబించినటువంటి ఓర్పు అనే లక్షణాన్ని మాత్రమే నేను ఇక్కడ తెలియచేస్తున్నాను. అందుకోసం ఆయన ఎన్నో వ్యయ ప్రయాసలకి ఓర్చుకుని ఉండేవారు. ఆ సమయంలో ఆయనకి చాలాసార్లు అసహనం కలుగుతూ ఉన్నప్పుడు ఇలా అన్నారు. దుఃఖపూరితమైనటువంటి వాతావరణంలో ఉన్నప్పుడు ఆ దుఃఖం నన్ను అంటకుండా ఉండటానికి కారణం భగవద్గీతయే. అది నేను చదివి ఎంతో తెలివిని, ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నానని ఆయన చెప్పారు. అలాగే శ్రీ వినోబా భావే గారు కూడా నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో నా బుద్ధి వికాసమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడింది అని చెప్పెను. ఎందరో ప్రముఖులు భగవద్గీత గురించి చెప్పినవి మనం కొంతవరకైనా అవగాహన చేసుకుంటే పూలు అల్లిన దారంకి పూలవాసన అబ్బినట్లే మనకు కూడా ఎంతో కొంత మనోవికాసం కలుగుతుంది. అందుకోసం మనం ఓర్పుగా నేర్చుకోవాలి. ఇక 2వ లక్షణం నిత్య సంతుష్టి. నిన్న చెప్పుకున్న వాటితో పోల్చినప్పుడు ఇది 8వ లక్షణంగా చెప్పబడుతుంది. మొత్తం 35 లక్షణాలను ఈ అధ్యాయంలో భగవంతుడు తెలియచేశాను. ఇది 8వ లక్షణం నిత్య సంతుష్టి. నిత్యం సంతోషంగా ఉండేవారు అనగా పసిపాప నవ్వుని కాసేపు చూస్తే మనకు కూడా ఆనందం, సంతోషం కలుగుతాయి. దీనికి మనం సమయం కానీ శ్రమను కానీ పెట్టుబడిగా పెట్టవలసిన అవసరం లేదు. అలాగే మనకు ఎదురయ్యే పరిస్థితులను కలత చెందకుండా, ఫలాపేక్ష లేకుండా నా యందు భగవంతుడు తోడుగా ఉండి నడిపిస్తాడు అనే ధైర్యంతో నిత్యం సంతోషంగా, సంతృప్తిగా బతకాలి. దీనికి ఒక ఉదాహరణను మనం చెప్పుకుందాం. ఒక బీదరికంలో ఉండేటటువంటి వ్యక్తి ప్రతిరోజు ఈ కష్టాలేనా, నాకు ప్రతిదానికి ఎదురు చూడటమేనా, బీదరికం ఏమన్నా బాగలేదు అని ఎంతో చిరాకు పడుతూ ఉంటారు. అటువంటి సమయంలో ఆ ఊరికి ఒక స్వామీజీ వస్తారు. ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామి, నేనేం తప్పు చేశాను? నాకు చిన్న వయసు నుంచి ఈ బీదరికమే ఉంది. నాకు ఇదంటే చాలా విసుగు వస్తుంది. నాకు ఈ బీదరికం వద్దు. ధనంతో సుఖభోగ్యాలు కలిగినటువంటి జీవితం కావాలి అని వేడుకుంటాడు. అదే సమయంలో అక్కడికి ధనవంతుడైనటువంటి ఒక కుంటివాడు స్వామీజీ దగ్గరకు వచ్చి, నాకు ఎంత ధనంగా ఉన్నా కూడా సంతోషం లేదు. నా కాళ్ళ మీద నేను నిలబడలేకపోతున్నాను. నా బ్రతుకు నేను ఎందుకు బతకాలి అని నాకు చాలా అసహనంగా ఉంది స్వామి అని అడుగుతాడు. అప్పుడు స్వామి గారు, సరే నాయనా, నాకు మీ ఇద్దరి యొక్క బాధలు అర్థమయ్యాయి. మీ ఇద్దరు గనక అంగీకరిస్తే నేను నీకు కావలసినటువంటి కాళ్ళని
ఇతని జీవితంలోకి నీ దగ్గర ఉన్న భోగభాగ్యాలన్నీ కూడా అతనికి ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి అనగానే, ఆహా, నాకంతకన్నా అదృష్టమా అని వెంటనే బీదవాడు కాళ్ళు లేకపోయినా పర్వాలేదు, నాకు ఆ ధనవంతుడైన జీవితం కావాలి అని కోరుకుంటాడు. కుంటివాడు కూడా అప్పటి వరకు కూడా తన కాళ్ళ మీద నిలబడలేక వెంటనే అంగీకరిస్తాడు. వాళ్ళ ఇద్దరి అంగీకారంతో గురువుగారు ఒకరి జీవితాన్ని మరొకరికి అర్పించడం జరుగుతుంది. అప్పుడు కొంతకాలానికి ఆ బీదవాడు ఎంతో ధనధాన్యాలతో తులతూగుతూ హాయిగా బతుకుతూ, ఏ పని చేయాలన్నా కాళ్ళకి నడవలేకపోతే కర్రల సహాయంతో కదులుతున్నాను, నాకన్నా ముందు నా బలాన్ని నా కర్రలే మోస్తున్నాయి, అబ్బా ఏమున్నా లేకపోయినా నడకకి కాళ్ళు ఉండాలి, అనవసరంగా తొందరపడిపోయాను అని సుఖ సంతోషాలన్నీ అనుభవించేస్తూ ఉన్న సమయంలో మధ్యలో ఆ విధంగా కోరుకుంటాడు. అప్పుడు మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళి, స్వామి, నాకు తెలియక అడిగాను, కాళ్ళు లేకపోతే చాలా కష్టము, నాకు ఈ కాళ్ళు లేని బతుకు వద్దు, మరింకేదైనా మార్గం చూపించండి అని చెప్పి అడుగుతాడు. అదేంటి నాయన, నువ్వు కోరుకుంటేనే కదా అతని జీవితం నీకు, నీ జీవితం అతనికి ఇచ్చేశాము, ఇప్పుడు అలా ఇవ్వటం కుదరదు, కాసేపు నువ్వు పక్కన కూర్చో, మరింకెవరైనా వచ్చినప్పుడు వాళ్ళ అంగీకారం తెలిసి కావాలంటే నువ్వు ఆ జీవితాన్ని తీసుకుందువు అని చెప్పి చెప్తారు. అలా గురువుగారి పక్కన కూర్చున్నటువంటి కుంటి కాళ్ళతో, మొదట్లో బీదరికము, ఇప్పుడు కుంటి కాళ్ళతో ఉన్నటువంటి వ్యక్తి కూర్చున్నప్పుడు ఒక ముసలివాడు అక్కడికి వచ్చి, స్వామి, నాకు ఎంతో ధనం ఉంది, ఎంతో బాగున్నాను అని అందరూ అనుకుంటారు, కానీ మానసిక క్షోభతో నాకు నిద్ర కూడా పట్టడం లేదు, నాకు ఆ బాధని తొలగించు తండ్రి అని అడుగుతాడు. అప్పుడు అలా కుదరదు నాయన, ఎవరి వాళ్ళు అనుభవించాలి, అవి మీ కర్మలకు సంబంధించి అని చెప్పినప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి కుంటివాడుగా మారిన బీదవాడు వచ్చి, అయితే ఆయన జీవితాన్ని నాకు, నా జీవితాన్ని ఆయనకు ఇవ్వండి స్వామి అని అడుగుతాడు. ముసలి వ్యక్తి కూడా అప్పటి వరకు తను అనుభవిస్తున్నటువంటి క్షోభ కన్నా కాళ్ళు లేని వ్యక్తనమైనా పర్వాలేదని చెప్పి అంగీకరిస్తాడు. దానితోటి ఇతని జీవితం అతనికి, అతని జీవితం ఇతనికి, ఇద్దరికి మార్చబడుతుంది. అప్పుడు నుంచి మొదట్లో బీదవాడుగా, తర్వాత ధనవంతుడైన కుంటివాడిగా మారిన వ్యక్తి ఇప్పుడు మానసిక క్షోభను అనుభవిస్తున్న ముసలివాని శరీరంలోనికి ప్రయాణిస్తాడు. అప్పుడు కొంతకాలం నాకు సంబంధం లేని విషయాలు అని మనసుకి ఎక్కించుకోకుండా గడిపేస్తాడు. కానీ రోజులు గడిచే కొద్దీ అతనికి నిద్ర పట్టకుండా అతనిలో ఉండే సమస్యలన్నీ కూడా ఆలోచనకి వచ్చినప్పుడు, అయ్యో, ఒక్క పూట కూడా ప్రశాంతంగా నిద్ర లేకపోతున్నాను, నాకు 2 కాళ్ళు ఉన్నా కూడా నడవడానికి ఓపిక లేకపోయింది, నాకు ఈ జీవితం వద్దు అనుకుని తిరిగి బోరున ఏడ్చుకుంటూ స్వామిగారి వద్దకు వెళ్ళి, తెలియక కోరుకున్నాను, నాకు ఈ జీవితం వద్దు అని చెప్పి అడగటం జరుగుతుంది. నాయన, ఇన్నిసార్లు అడుగుతున్నావు, ఇది సమంజసం కాదు, కాబట్టి నీ కోరికను నేను తీర్చలేను అని చెప్పి అంటారు. అయ్యో అని దిగులుగా ఆ చెట్టు కిందే స్వామిగారి పాదాల వద్ద కూర్చుంటాడు. మొదటిలో బీదవాడు, తర్వాత ధనవంతుడైన కుంటివాడు, తర్వాత ధనవంతుడైన మానసిక క్షోభను అనుభవించే ముసలివగాడిగా మారినటువంటి ఆ బీదవాడే అక్కడ కూర్చొని ఉంటాడు. అలా కూర్చున్నప్పుడు ఒక వర్తకుడు ప్రయాణం చేస్తూ వెళుతూ పక్కన ఉన్న బాటసారి చేతిలో ఉన్నటువంటి పంజరంలోని చిలుకను చూస్తాడు. ఆహా, దీని పని హాయి కదా, ఏ టయానికి తెచ్చిపెడితే ఆ టయానికి తింటూ చక్కగా ఉంటుంది, దీనికి ఎగిరే శ్రమ కూడా లేదు, పంజరంలో బంధించటం వల్ల చక్కగా వాళ్లే పట్టుకొని వెళ్ళిపోతున్నారు, ఇది కదా సుఖం అంటే, బ్రతికితే ఇలా బతకాలి అనుకుంటూ ఉన్నప్పుడు ఆ పక్షి స్వామిగారి దగ్గరకు వచ్చి, అతని కోసం కాకపోయినా దయచేసి నా కోసం ఈ ఒక్కసారి అతను కోరుకున్న నా జీవితాన్ని ఇచ్చేయండి స్వామి అని బతిమలాడుతుంది. ఇదే చివరిసారి, గట్టిగా ఆలోచించుకో అని అన్నా పర్వాలేదు, పక్షి రూపంలో ఉన్నా కూడా హాయిగా తిని పడుకోవచ్చు అని చెప్పి అనేస్తారు. ఆ విధంగా అతను తిరిగి పక్షి శరీరంలోనికి ప్రవేశిస్తాడు.
కొంతకాలానికి టయానికి పెడుతున్నా కూడా ప్రకృతిలోని ఏ ఆనందాన్ని కూడా తను అనుభవించకుండా తన రెక్కలని కూడా విదిల్చటానికి లేని పంజరంలో తను బంధించబడింది అని తెలుసుకున్నాక అయ్యో ఎన్ని ఉండి ఏం ప్రయోజనము అని చెప్పి దిగులు పడుతూ ఉంటాడు. చివరికి తన శరీరాన్ని కావాలని అడిగినప్పుడు అలా ఇవ్వటం కుదరదు, ఒక్కసారి గడిచిన కాలాన్ని మళ్ళీ వెనక్కి తాలేము అని చెప్పినప్పుడు అయ్యో ఆ రోజు సంతోషంగా చక్కగా బతుకుతున్న నాకు అనవసరమైన వ్యామోహాలతో పక్కవారి వాటిలతో పోల్చుకొని నేను నా సంతోషాన్ని కోల్పోయాను కదా అని దిగులు పడుతూ ఉంటాడు. అలా పక్షి రూపంలోనే అతని యొక్క జన్మని పూర్తి చేస్తాడు. అంటే మనకు ఉన్నది కాకుండా పక్కన వాళ్ళకి ఏదో ఉంటుంది, వాళ్ళే హ్యాపీగా ఉంటున్నారు అని అనుకుంటూ మనం అనుభవించలేకపోతే అప్పుడు మనకి ఎటువంటి సంతోషము కలగదు. మనకు ఎటువంటి జీవితాన్ని దేవుడు సమర్పించాడో ఆ జీవితాన్ని నియమబద్ధలతో నిష్ఠగా ఎటువంటి తప్పులు చేయకుండా కర్మలని మనం వెంట వేసుకోకుండా పుణ్యాలు మాత్రమే చేస్తూ మంచిగా, అంటే ఇక్కడ కర్మ అంటే అదేదో అని కాదు, మనం చేసే పనులే నిత్యం ఎవరికీ హాని కలిగించనివి, పెద్దల మాటలను గౌరవిస్తూ మంచి పద్ధతులతో మనం బతికినప్పుడు మనము ఆటోమేటిక్గా సంతోషంగా ఉంటాము, మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా సంతోషాన్ని ఇస్తాము. అలా కాకుండా పక్క వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మనకి దుఃఖమే మిగులుతుంది. చూడండి, మనకి ఒక విషయాన్ని ఎవరైనా సరే, ఒక మంచి శాస్త్రవేత్త ఒక మంచి పంటను పండించలేడు. ఒక మంచి పంటను పండించే వ్యక్తి అంతరిక్షంలోకి వెళ్ళి శాస్త్రవేత్త చేసే పనులు చేయలేరు. కానీ ప్రకృతి అభివృద్ధి చెందాలి అంటే రెండు పనులు కూడా మనకి కావాలి. కాబట్టి ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తారు. ఒకళ్ళతో ఒకళ్ళని మనం పోల్చుకోకుండా మన పనిని మనం సంతృప్తిగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సంతృప్తితోటి మనం బతికితే మన జీవితంలో ఎటువంటి దుఃఖము ఉండదు అని మనకు తెలియచేసను. అటువంటి ఒక లక్షణాన్ని మనకి భగవంతుడు మనం బ్రతికే విధానాన్ని తెలియచేశాడు.